గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిసిన టీడీపీ కార్పొరేటర్లు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు. వనపర్తి జిల్లా పెబ్బేర్లో అంబేద్కర్ స్వేరో సంఘాల ధర్నా. ప్రవీణ్ కుమార్ కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప. లంచం తీసుకుంటూ దొరికిన జూనియర్ అసిస్టెంట్ ఆనంద్. ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. కృష్ణా జిల్లాలో అధికారులు అవగాహన ర్యాలీలు. విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 4 బైక్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే సిరిసిల్ల వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ జాడ చూపండి అని అడిగితే అరెస్టు చేస్తారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సంవత్సర కాలం నుండి జర్మనీ దేశంలో విలాసవంతంగా ఉంటే వేములవాడ ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గురించి శాసనసభకు వెళ్తే అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనని ఎద్దేవా చేశారు. ఇక్కడికి రాకుండా ఈ దేశంలో అడుగుపెట్టినట్టయితే 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్నాడనేటువంటి దాని మీద లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతో ఈ దేశంలో అడుగు పెడతలేడు. అదేవిధంగా ఈ శాసనసభ్యుడు లేడనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసినా సర్పంచ్ 4 రోజులు పనిచేయకపోతే, మున్సిపల్ కౌన్సిలర్ 4 రోజులు పనిచేయకపోతే, చెట్లు పెరగకపోతే పదవుల నుంచి తొలగిస్తా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 1 సంవత్సర కాలంగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు లేడంటే ఎందుకు మౌనంగా ఉంటుండని అడుగుతా ఉన్నాం. ఈ శాసనసభ్యుడు లేని అంశంపై శాసనసభలో ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, వేములవాడ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెలకు 4-5 లక్షల రూపాయల జీతము అలవెన్సులు తీసుకుంటూ ఈ ప్రజలకు సేవ చేయకుండా విదేశాల్లో శాసనసభకు హాజరు కాకుండా 1 సంవత్సర కాలంగా ఉంటే గౌరవ స్పీకర్ గారు సభకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిగా రాజకీయ అనుభవంగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ సభ్యుడి యొక్క గైరాజరు పైన సంవత్సర కాలంగా ఈ నియోజకవర్గ ప్రజలకు దూరంగా విదేశాల్లో 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్నటువంటి ఆరోపణ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎందుకు మీరు నెల జీతాలు, బోనసులు, అలవెన్సులు చెల్లిస్తా ఉన్నారు? ఆ అంశంతో పాటుగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల పట్ల శాసనసభలో మీరే ఈ అంశంపై చర్చకు తీసుకొని ఈ అంశాన్ని చర్చ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవును, కడుపు మంట ఉంది. ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల అంశాలను దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే ఏడని శాసనసభ నడుస్తోంది కాబట్టి అడగడానికి పోయినారు. అడగడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినారు. దాని తర్వాత మా నిరసన కార్యక్రమం అయిపోయింది. ఇక్కడనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చిండ్రు, కొంతమంది పిండ ప్రదానాలు చేసిండ్రు, కొంతమంది ఎమ్మెల్యే మీద ఎక్కడున్నాడు ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నారు. ఎస్, బరాబర్ అడుగుతాం. అయితే చాలా అత్యుత్సాహంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ గత 3-4 రోజుల నుంచి మా కార్యకర్తల్ని దొంగల్లాగా, గజ దొంగల్లాగా రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేసుకొని వస్తూ ఉన్నారు. ఏం వాళ్ళ సంసార జీవితాలు చేసుకోవద్దా? వాళ్ళు ఏమైనా క్రిమినల్ యాటిట్యూడ్ ఉందా? నేరస్తుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు భార్యలు, అరే మీరు రాజకీయాల్లో ఉంటే ఇట్లా దొంగల్లాగా అరెస్ట్ చేసుకొని పోతున్నారు, పక్కోళ్ళు ఏమనుకుంటారంటా ఉన్నారు. రాజులాగా బతుకుతుంటే ఎందుకు చట్టం చర్యలు తీసుకుంటలేదు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? డీజీపీ ఎందుకు మాట్లాడతలేడు? దాని మీద మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద మిమ్మల్ని అడిగితే మీరు అరెస్ట్ చేస్తారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. అనంతరం 3,500 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
హైదరాబాద్ రాచకొండ కమిషనర్ కార్యాలయంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వెబ్సైట్ ను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెబ్సైట్ ను నిర్మించిన ఫ్లయింగ్ స్టార్స్ ఇన్నోమేటిక్స్ సీఈఓ నవనీత్ దేశపాండే సంస్థ సభ్యులను మహేష్ భగవత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డీజీఎం హరికిషన్ సంస్థ ప్రతినిధులు తమ వంతు వార్షిక చందా కింద 6,06,000 రూపాయల చెక్కును అందజేశారు. www.rksc.org.in కొడితే ఇమీడియట్లీ ఈ వెబ్సైట్ అది డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్సైట్లో కొత్త మెంబర్స్ వాళ్ళు ఎలా ఎన్రోల్ చేయాలా, మన ఆర్గనైజేషన్ ఆర్కేఎస్సి అంటే ఏమిటి, దాంట్లో ఉన్న డిఫరెంట్ వింగ్స్, విమెన్స్ ఫోరం కావచ్చు, సెక్యూరిటీ ఫోరం, ట్రాఫిక్ ఫోరం, సైబర్ ఫోరం, రూరల్ ఫోరం, ఈ ఐదు ఫోరమ్స్ గురించి వాళ్ళ యాక్టివిటీస్ గురించి చక్కగా అన్ని ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో డిస్ప్లే చేశారు. తర్వాత మెంబర్స్ ఎవరెవరు, పార్ట్నర్స్ ఎవరెవరు, మన ఆర్కేఎస్సిలో ఉన్న వాళ్ళది యాన్యువల్ పేమెంట్స్ కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, దానికి సంబంధించి కూడా అన్ని డిస్ప్లే ఇక్కడ పెట్టడం జరిగినాయి. సెక్యూరిటీ పరంగా చాలా గట్టిగా ఇంటర్నల్ ఫైర్ వాల్స్ అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వెబ్సైట్ తయారు చేసిన ఫ్లయింగ్ స్టార్ ఇన్ఫర్మేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ గ్రూప్కి రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ తర్వాత రాచకొండ పోలీస్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు నాతో పాటు మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ వి సతీష్ గారు, తర్వాత మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాచకొండ, వైస్ చైర్మన్ ఆఫ్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ దాస్ గుణాలన్ గారు, ఉమెన్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ లతా గారు. విశాఖ టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవడంపై దుమారం రేగింది. దీనిపై టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవడంపై వివరణ ఇచ్చారు. కార్పొరేటర్లు కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ వార్డుల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేని కలిశామని, అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే నాగిరెడ్డిని కోరామని తెలిపారు. ఎమ్మెల్యేని కలవడంతో తమకు వేరే ఉద్దేశం లేదని, చంద్రబాబు పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తామని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన షోకాజ్ నోటీస్ పైన ఈ రోజున గాజువాక ప్రాంతానికి చెందినటువంటి 7 కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు గారు, పురి లక్ష్మీబాయి గారు, గన్నం శ్రీనివాసరావు గారు, రౌతి శ్రీనివాసరావు గారు, లాల కోటేశ్వరరావు గారు, బొండా జగన్నాథం గారు, ముళ్ళు ముత్యాలు గారు ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యారు. వారి యొక్క వివరణ మీకు తెలియజేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి మీరందరూ దీన్ని కేవలం ఒక టీ కప్పులో తుఫాన్గా భావించి మరి దీనిపైన వివరణ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా లాల కోటేశ్వరరావు గారు తెలియజేస్తారు. పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ ముందుకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న
గాజువాక 7 కార్పొరేటర్లు కూడా మొట్టమొదటిగా జోనల్ ఆఫీస్కి వెళ్ళి సభ్యులనే ఒక ఉద్దేశంతో మేము ఒక గౌరవప్రదంగా సార్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా మాకు అభివృద్ధి ముఖ్యం, అభివృద్ధి ధ్యేయంగా మేము ఉంటాం కాబట్టి మీరు కూడా అభివృద్ధిని ఆశించి మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. సోదరులారా, నిన్న ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా విశాఖ జిల్లా ప్రజలు ఒక మనస్తత్వం మీ అందరికీ తెలుసు. ఎవరు గెలిచేటప్పుడు కూడా మనం వెళ్ళి వార్డు అభివృద్ధి, నా వార్డు అభివృద్ధి, అలాగే మన నియోజకవర్గ అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు మీకుంటే మీ సహాయ సహకారాలు మాకు అందించండి అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారంగా వెళ్ళి కలడం జరిగింది తప్ప మాకు వేరే ఉద్దేశం అంటూ ఏమీ లేదు. మా బ్లడ్డే తెలుగుదేశం పార్టీ. మేము తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో పార్టీలకి ఈరోజు మేము 2007లో గెలిచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలో నిరంతరం పనిచేస్తున్నాం. విశాఖ జిల్లా ఎస్పీ ఎదుట మిలీషియా సభ్యులు లొంగిపోయారు. పెదబయలుదళం పార్టీకి చెందిన మెంబర్ పాంగి జగ్గారావు అలియాస్ జూమాడం శ్రీను, మిలీషియా కమాండర్ పాంగి ముగిరి, మిలీషియా సభ్యుడు వంతల నారాయణ జిల్లా ఎస్పీ ముందు సరెండర్ అయ్యారు. పాంగి ముగిరి 13 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పనిచేస్తూ మందు పాత్రలు పేల్చడం, ప్రజా కోర్టులు నిర్వహించడం, వంతల నారాయణ 2017 నుంచి మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా కొనసాగుతూ మందు పాత్రలను పేల్చడం పోషించినట్లు అధికారులు గుర్తించారు. వీళ్లకు గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడం, ఆపై పోలీసులు కూంబింగ్ అధికంగా ఉండడంతో జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వీళ్లు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. తెలంగాణ గురుకుల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ సంస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అంబేద్కర్ యువజన స్వేరోస్ సంస్థ మండల కమిటీలు తీవ్రంగా ఖండించాయి. వీరి వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతో బహుజనుల ఉద్యమాల ప్రేరణతో స్వేరోస్ సంస్థ నిర్వాహకులు సామాజిక విద్యను అందిస్తున్న ప్రవీణ్ కుమార్ కు బీజేపీ అధ్యక్షుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైనది ర్యాలీగా వచ్చిన సందర్భం కూడా రెండు ఒకటేసారి యాత్ర జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు మనందరికీ మంచి దినం. ఎందుకంటే మార్చి 20 తారీఖు నాడు ఆ రోజు దళితులకు తీసుకున్నది ఆ టైంలో కూడా ధైర్యంగా పోరాటం చేసి ఒంటరిగా ఆనాడు ఒక్కడే ఉన్నాడు. ఈనాడు ఆయన వారసులు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈరోజు ప్రవీణ్ సార్ గారి మీద ఎందుకు విమర్శ చేయాల్సి వచ్చింది? ఆయన చేసిన తప్పిదం ఏమిటి? అన్ని మతాలను గౌరవించడం అతను తప్ప
ఉద్యమాల ప్రేరణతోటి స్పేరో పెట్టి ఈరోజు ఎంతమంది విద్యార్థులను చదివిస్తున్నటువంటి వ్యక్తి, ఈరోజు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. ఈ మధ్య నిన్ననో మననో పేపర్లో చూసిన మనం అందరం ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఈ సంఘటనను ఖండించింది. చేసిన నేరం ఏంటంటే పిల్లలను చదివించడము, ఈ బడుగు బలహీన వర్గాలు ఈ చదువుకొని సామాజిక విద్య ఆర్థిక రాజకీయ రంగాల్లో శిక్ష వేయాలి, ఆ సమాజానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సర్వజన ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు, కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నాశనం చేయడమే కాకుండా అమ్మడం అనేది జరిగింది. ఈరోజు మనువాదులకు కొత్తగా వివరిస్తున్నది మోదీ ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ బండి సంజయ్ కుమార్ కూడా మన బీరసాగర కాబట్టి ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు బండి సంజయ్ కుమార్ గారు. ఆయనకు ఐపీఎస్ అధికారి ఈరోజు చక్కని పరిపాలన చేస్తున్నాడు. నువ్వు అభినందించాల్సింది పోయి ఏదో బుద్ధుల మీద ప్రమాణం చేసిండని, అదేవిధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండని, బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలు నడుస్తున్నారని నీవు కచ్చగట్టి మీరు మనవాదులు ఏం చేసినా మీ ఆటలు సాగవు. ఈ ఐపీఎస్ అధికారికి సర్వజనుల మద్దతు ఉన్నది, ఎస్సీ మైనార్టీల మద్దతు ఉన్నది, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గారికి. అదేవిధంగా పార్లమెంట్లో కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆయనకు బహుజన్. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దశలో జిల్లాలో అధికారులు కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మైలవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు. అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వినియోగించాలని కోరారు. కాబట్టి టెన్షన్ మనం ఉండాలి. ఫ్రెండ్స్ అయితే తర్వాత మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నలభై 5 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వచ్చి దీర్ఘకాలిక మధుమేహాంతరిత వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, హెచ్ఐవి వ్యాధి ఉన్నవారు కూడా ఇక్కడ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవలను అందించిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 13 కుటుంబాలతో ప్రారంభమైన ఈ ఆప్తాలో ఇప్పుడు 13,000 మంది సభ్యులకు చేరిందని, తెలుగువారి ప్రతిభకు తగ్గట్టుగా వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లేందుకు అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ తన వంతు కృషిని అందించిందని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటుగా పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. దుప్పట్లు పంచిపెట్టాం. ఎందుకంటే పాపం చలికి ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా 40,000 దుప్పట్ల వరకు ఈ జనవరిలోనే మేము పంచాం. ఈ సంవత్సరమే మొత్తం మేము 40 మెడికల్ క్యాంప్స్ చేశాము. ఆదిలాబాద్ నుంచి దివిసీమ వరకు, అలాగే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అనేక మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. ఈ నెలలోనే మేము 2 చేశాము. ఒకటి దివిసీమలో జరుగువారిపాలెంలో చేశాం. ఇప్పుడు ఇంకొకటి లంక దగ్గర, కొల్లూరు దగ్గర లంకల్లో ఇంకొక మెడికల్ క్యాంపు ఈ వారంలో చేస్తున్నాము. ఇలాగా వైద్య విద్యా సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ చేస్తూ వచ్చాం. మీరు చూస్తే మన ఉమెన్స్కి శానిటరీ నాప్కిన్స్ ప్రోగ్రామ్ కూడా మేము గత 5 ఏళ్లుగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అవి చేస్తున్నాయి. ఉద్దానం సమస్యని ఫస్ట్ పైకి తీసుకొచ్చి దానిని కొంతవరకు మెరుగుపడేయడానికి, అంటే అది మా డాక్టర్లు చేసిన రీసెర్చ్ వల్లనే, ఆప్తా డాక్టర్స్ చేసిన రీసెర్చ్ వల్లనే అది వెలుగులోకి రావడం జరిగింది. ఇలాగా ఒక్క కార్యక్రమాన్ని కాదు. అలాగే మీరు అమెరికాలోకి వస్తే ఇక్కడి నుంచి
బయలుదేరి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఉమెన్ రిలేటెడ్గా కానీ, ఇంట్లో గృహహింస రిలేటెడ్గా కానీ, ఇమిగ్రేషన్ రిలేటెడ్గా, లేకపోతే అక్కడికి వచ్చి రీలొకేషన్ ప్రాబ్లమ్స్లో, ఇలా ప్రతి సమస్యకి దగ్గరగా మేము 10 రీజియన్స్గా డివైడ్ చేసుకొని, ఎందుకంటే ఒకే చోట కేంద్రీకృతం అయింది కాదు, 10 డిఫరెంట్ ఏరియాల్లో ఆప్తా ఉంది. ఈ మొత్తానికి ఒక సెంట్రల్ బాడీని పెట్టుకొని, అలాగే 30 డిఫరెంట్ కమిటీస్. ఇప్పుడు మా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంది అంటే దగ్గరగా 100 మంది వాలంటీర్లు దానికోసమే పనిచేస్తారు. అలాగే మ్యాట్రిమోనియల్, అలాగే 30 డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి మాకు. ప్రతిదీ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత అక్కడ ఉద్యోగాల ప్రాబ్లమ్స్, అక్కడ కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే మ్యాట్రిమోనియల్, ఈ సంబంధాలు రిలేటెడ్ అన్నీ ఉచితంగా కేవలం వాలంటీర్గానే. మీకు ఒకటి గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని తెలుగు సంస్థలు ఉన్న ప్లాటినం సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఆప్తా. మాకొక్కళ్ళకి మాత్రమే ప్లాటినం సర్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే మా అకౌంటెన్సీలో కానీ, మేము చేసే సేవల్లో కానీ 99% ఏమి అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి కాస్ట్ కాకుండా కేవలం బెనిఫిషియరీకి రీచ్ అయ్యేటట్టు మేము చేస్తూ వచ్చాం. కొంచెం లేట్ అయినాయి, కానీ కోవిడ్ వల్ల మేము ఈసారి అన్నీ ఒకచోట పెట్టకుండా ఇంచుమించుగా 60 సెంటర్స్గా మార్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందుట్లో విజయవాడ అన్నిటికంటే పెద్దది. సో ఇవి మీరందరూ కూడా రేపు ఈ ఇన్విటేషన్గా భావించి మీరందరూ అక్కడికి వచ్చి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని కూడా చూడండి. మీరందరి ద్వారా మా సత్కార్యాలన్నీ ఇంతమంది 5,000 కుటుంబాలు వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాదాపు 60 హెక్టార్లలో మంటలు చెలరేగాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న పనిగా అధికారులు చెబుతున్నారు. అలా చేయడం వలన వన్యప్రాణులకు చాలా ఇబ్బంది అవుతుందని, వన్యప్రాణులు ఇక్కడి నుండి వేరే ప్రాంతంలోకి వలస వెళ్లడానికి అవకాశం ఉందని తెలిపారు. ఎవరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయొద్దని కోరారు. విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరిలోవ పరిసర ప్రాంతాల్లో బైక్లను చోరీ చేయడంతో పాటుగా పలు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో కూడా చోరీకి ప్రయత్నించారు. దీనిపై విచారిస్తున్న పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. వీరిలో బాల నేరస్తుని గుర్తించినట్లు వివరించారు. మనకి 3 నెలల్లోనే ఆర్లోలో 2 మోటార్ సైకిల్, ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 1 మోటార్ సైకిల్, ద్వారకా పిఎస్ లో 1 మోటార్ సైకిల్, పత్రపాలలో 1 మోటార్ సైకిల్ పోయినవి. దీని మీద ఈ కేసెస్ రిజిస్టర్ చేసి ద్వారకా సిఐ రామారావు గారు, వారి సిబ్బంది శివ, ఆర్లోవ, సుదర్శన్ కంచరపాలెం ఎస్ఐ గారు, అప్పలరాజు కంచరపాలెం, సుధాకర్ కంచరపాలెం, రామచంద్ర రెడ్డి ఆర్లో పిఎస్ నుంచి అందరూ టీమ్గా ఏర్పడి ఏసీపీ ఏడీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎం ప్రవీణ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది బర్మా క్యాంప్లో. పొట్నూరు విజయ సుందర్, ఇతన్ని కంచరపాలెం ఆసామి, ఏ సాయి కుమార్ అనే 3 కూడా అరెస్ట్ చేశారు.
వీళ్ళ దగ్గర నుంచి 4 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసిన సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాం. సిపి గారు కూడా పర్సనల్గా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. 445 అవర్స్కి ఈ ఫిర్యాదు నెక్కల నారాయణరావు అని చెప్పి ఆయన మన లాసెన్స్ బై కాలనీలో ఒక హోటల్లో పనిచేస్తున్నారు. పొద్దున్నే 4:45కి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి MVP కాలనీ ద్వారా లాసెన్స్ బై కాలనీకి వెళ్తున్నారు. అయితే ఆ టైంలో ఒక 2 మోటార్ సైకిల్స్ మీద 5 వ్యక్తులు వచ్చి ఆయన ఆపి ఆయన్ని ఈ రకంతో దీంతో వెనకాలంతా బాగా కొట్టి రక్తగాయాలు వచ్చేలా కొట్టారు. కొట్టి ఆయన దగ్గర ఒక 40,000 రూపాయలు క్యాష్ ఉంటే పట్టుకుని వెళ్ళిపోయి రాబరీ చేశారు. అంటే మొత్తం 4 జూనియర్స్ 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాళ్ళు. అలాగే పుక్కళ్ళ మహేష్ అని ఒక 19 ఇయర్స్ ఉన్నాయి అందులో. వీళ్ళ 5 కలిసి వీళ్ళంతా లోకల్ రిఫరెన్స్ అనమాట. ఇలా తిరుగుతూ ఉంటారు. ఇంతవరకు మనకు నేరాల్లో ఎటువంటి ఐడెంటిఫై కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్. నైట్ టైం కొద్దిగా తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు బాలాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణం అనంతరం గోవర్ధన గిరిదారి అలంకారంలో బ్రహ్మోత్సవమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. గోవర్ధన గిరిదారి అలంకారంలో స్వామివారిని మేళ వాయిద్యాలతో బాలాలయంలో సేవపై విహరింపజేసి వేద పండితులు మంత్రోచ్చరణ చేసి స్వామివారి చరిత్రను భక్తులకు అర్థమయ్యే విధంగా వివరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని కుటుంబ సమేతంగా హైకోర్టు జడ్జి అభిషేక్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆనాడు ద్వాపర యుగంలో ఇంద్రుడి యొక్క గర్వం అనదనం కోసమై కుంభద్రోణ వృష్టి కురిపించగా గోవులను గోపాలకులను కాపాడడం కోసం శ్రీ స్వామివారు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అందరినీ కూడా సంరక్షించి కాపాడినాడు. ఈ గోవర్ధనగిరి ఎక్కడ ఉన్నది? ఉత్తరప్రదేశ్లో మధురా నగరానికి అతి సమీపంలో ప్రస్తుతం కూడా ఉంది. అక్కడి ప్రజలందరూ కూడా ఆ పర్వతాన్ని ఈనాటికి శ్రీకృష్ణ పెరుమాళుగా భావించి ధ్యానం చేస్తూ ఉండటం వలన అక్కడ భూమి అంతా కూడా తపోభూమిగా మారింది. మన భూమి క్రియాశీల ప్రగతి సాధించే నేల కాబట్టి మనది కర్మభూమి అయింది, జ్ఞానభూమి. మంత్రానుష్ఠానం చేసి జ్ఞానం సంపాదించితే జ్ఞానభూములు అవుతాయి. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క విశేషం. అలాంటి వైశిష్ట్యంగా ఈనాడు గోవర్ధనగిరి గారి అలంకారాన్ని స్వామివారు ధరించి మనందరినీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిసిన టీడీపీ కార్పొరేటర్లు, షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు. వనపర్తి జిల్లా పెబ్బేర్లో అంబేద్కర్ స్వేర సంఘాలు ధర్నా, ప్రవీణ్ కుమార్ కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప, లంచం తీసుకుంటూ దొరికిన జూనియర్ అసిస్టెంట్ ఆనంద్. ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, కృష్ణా జిల్లాలో అధికారులు అవగాహన ర్యాలీలు. విశాఖలో పలు చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, 4 బైక్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.